వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. పాయకరావుపేటలో జనసేన నాయకులతో నాగేంద్రబాబు సమావేశం. పాయకరావుపేట అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా మొదటగా పాయకరావుపేట మండలం గుంటపల్లిలో జనసేన నేత గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశంలో నాగేంద్రబాబు పాల్గొన్నారు. గుంటపల్లి గ్రామంలో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ వ్యక్తిత్వంతో నాయకుడైన వ్యక్తి గెడ్డం బుజ్జి అని అన్నారు. జనసేనలో కార్యకర్తగా జాయిన్ అయ్యాను తప్ప ఏ పదవిని ఆశించలేదు అని అన్నారు నాగేంద్రబాబు. మన వైసీపీ మీద పోరాడాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం జనసేన గెలవాలి అన్నారు. అసెంబ్లీలో జనసేన గొంతు వినబడాలి అన్నారు. ఒక కారణం చేత జనసేన పార్టీ స్థాపించడం జరిగిందని తెలిపారు. మన యుద్ధం చేసేది ఆంధ్రప్రదేశ్ ప్రజలను పీడిస్తున్న వైసీపీ మీద అని అన్నారు. కరోనా వైరస్ ముందు వైసీపీ వైరస్ వచ్చింది అని ఆరోపించారు. కరోనా కంటే ప్రమాదకరమైనది వైసీపీ వైరస్ అని విమర్శించారు. ఆ కరోనాకు మందు వ్యాక్సిన్ కనిపెట్టారు, కానీ వైసీపీ వైరస్ కు మందు ప్రజలే గుణపాఠం చెప్పాలి అన్నారు. నోరు తెరిస్తే చంద్రబాబు పవన్ల వ్యక్తిగత విషయాలను జగన్ విమర్శించడం తప్ప వేరే పని ఏమీ లేదన్నారు. కోట్లు దాచుకోవడం, భూమిని కబ్జా చేయడమే జగన్ ఆకాంక్ష అన్నారు. వైసీపీ ఎక్కడ ఉంటే అక్కడ అక్రమాల వైరస్ ఉంటది అని ఆరోపించారు. ఇక్కడ చాలా పొల్యూషన్ ఉంది, చాలా సమస్యలు ఉన్నా వైసీపీ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. పాయకరావుపేటలో డిగ్రీ కాలేజ్ లేకపోతే ఆశ్చర్యంగా ఉందన్నారు. అభ్యర్థి ఏ పార్టీ వారైనా మనం గెలిపించుకుందాం అన్నారు. తన 25 ఏళ్ల జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. అతని బాధను చూసి మాకు ఏడుపు వస్తుంది అన్నారు. రాష్ట్ర బాధ్యతను తీసుకున్న వ్యక్తి పవన్ అని, ఐడియాలజీ ఒక ఆశయంతో పార్టీని నడుపుతున్నారు అన్నారు. జనసేన పార్టీ మన హయాంలో పెట్టి ఇప్పటి వరకు దిగ్విజయంగా పార్టీలోకి తీసుకెళ్లిన వ్యక్తి పవన్ అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, సుందరపు సతీష్, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి, గెడ్డం బుజ్జి, బోడపాటి శివదత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎటువంటి పదవి లేకుండా ఒంటరిగానే ప్రయాణిస్తాను. ఏదైనా సరే అతనికి మా జీవితాలు కూడా ఇవ్వడానికి రెడీ. నువ్వు ఈ రోజు నుంచి ఈ పని చేయి, ఈ రోజు నుంచి పని చేయదు అంటే అది తూచాలు తప్పకుండా ఫాలో అవుతారు. నేను పార్టీకి జనరల్ సెక్రటరీ అయినా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మన లీడర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆయన ఎటు వెళ్తే అదే. మీరు దయచేసి ఒక గుర్తుపెట్టుకోండి, ఇవాళ అభ్యర్థులను మనకు తెలియదు, ఎప్పుడు ఇస్తారు. కానీ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, అధికారం మన చేతిలో ఉంటే గడ్డం బుజ్జి లాంటి మంచి నాయకులకి ఎంత గొప్ప అవకాశం దొరుకుతుందంటే సర్వీస్ చేయడానికి. అదే గడ్డం బుజ్జి ఏదో బాగున్న వ్యక్తిగా అందరికీ సర్వీస్ చేయాలి. అలాంటి వ్యక్తికి ఎంత బలం చేయబోతుంది జనసేన టీడీపీ బ్యాలెన్స్ ప్రభుత్వం వస్తే. సో అలాంటి పెద్ద కోసం ఆలోచించేది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వంలో నేను కానీ, సతీష్ గారు కానీ, రమేష్ కానీ, మా అజయ్ గారు, మా స్నేహితులైన ఆయన కానీ, విజయ్ కానీ, చాలామంది నాయకులు నేర్పలేదు. ఇది నిజంగా ఒకరోజు మనం 10 ఏళ్ల తర్వాత మన చెల్లు బిడ్డలతో, మనవలతో గర్వంగా చెందినటువంటి పరిస్థితి వాళ్ళు అనుకుంది. ఒక గొప్ప నాయకుల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. తిరిగి ఒక అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరు గమనించరు, అద్భుతం జరిగిన తర్వాత గమనించిన ఉపయోగం లేదు. కాబట్టి మీ కళ్ళ ముందు ఒక అద్భుతం జరుగుతుంది, దాన్ని గమనించండి. ఆ అద్భుతానికి మీరు కోఆపరేట్ చేయండి.